బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీల నేతలు తోడుదొంగలని లోక్సభ ఎన్నికల్లో లబ్ధి కోసమే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్లో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అంటే ఈ నియోజకవర్గంలో బలరాం నాయక్ను గెలిపించి లోక్సభకు పంపాలన్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి డ్రామా చూశాం. నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు యాక్టింగ్ చేయమని కేంద్రంలో ఉండే బీజేపీ పార్టీ, మొన్నటిదాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రెండు తోడు దొంగలనేది నిన్న మనకి అర్థమైంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల షెడ్యూల్ ఈరోజు వస్తుందని తెలిసి కవిత గారిని నిన్నెందుకు అరెస్ట్ చేసినట్టు? సంవత్సరం క్రితం మీ చిత్తశుద్ధి ఉంటే సంవత్సరం క్రితమే మీరు అరెస్ట్ చేసి ఉండేవారు. ఎన్నికల లబ్ధి కోసం, ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం, కాంగ్రెస్ మీద బురద చల్లటం కోసం, సానుభూతి సంపాదించడం కోసం, రాజకీయ డ్రామా కోసం నిన్న సాయంత్రం శ్రీమతి కవిత గారిని అరెస్ట్ చేశారు. మీ చిత్తశుద్ధి ఏమిటో ఇక్కడే కనిపిస్తుంది అనేది యావత్ తెలంగాణ బిడ్డలకు తెలుసు. మార్పు కావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని గడిచిన 10 సంవత్సరాల పరిపాలన మీద విరక్తి పుట్టి మనిషి కనీసం మనసులో ఉండే బాధను కూడా చెప్పలేని ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి అని మీరందరూ కంకణం కట్టుకొని గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక మహబాద్ అసెంబ్లీ నియోజకవర్గమే కాకుండా, ఒక డోర్నకల్ నియోజకవర్గమే కాకుండా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి మహబాద్ జిల్లా కాకుండా తెలంగాణలోని ఆత్మ గౌరవం కోరుకునే ప్రతి ఒక్క వ్యక్తి ఇందిరమ్మ రాజ్యం కావాలి అని